లో ఫ్రీ బస్ పథకం పెట్టిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది, మనం ఎప్పుడు వస్తామా కొంచెం కసురుకుంటారు. ఆ రానీకి పోనీకి ఆపనీకి జర ఆ, 2 అడుగులు దూరం అయితే ఆపరు. ఆపరు. అంటే ఇంతకు ముందు ఉన్నట్టే ఉందా మరి బస్సులో? ఇప్పుడు ఏమైనా పెరగడం, తగ్గడం, లేకపోతే విసురుకోవడం? పబ్లిక్ బాగున్నది కసురుకుండం. ఆ, మరి బస్సు ఎక్కబుద్ధి అవుతుందా మీకు? ఇక ఏం చేస్తాం, అవసరానికి ఎక్కాలగమ్మ. తీసేయాలంటారు బస్సులు. ఇక వాళ్ళ ఇష్టం, ఏం చేస్తాం మనదేం. మీరేమంటారు? తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంటే మంచిగా ఉంటుందా బస్ అని? ఒక్క నిమిషం. తీసే బాగుంటది అంటారా? ఒక్క నిమిషం. తీసేస్తే బాగుంటుందా ఉచిత బస్ అనేది? ఉంచితే బాగుంటుంది. లేదు, మా కొడుకు ఆర్టీసీలో డ్యూటీ, మాకు కార్డు లేదు. ఆ ఏ దానికి లేదు, అన్నిటి కార్డు అడుగుతారు, దీనికి అడగలేదు. ఆ, ఇక నలుగురితో పాటు మనం. అంతే. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని సర్వేలు చేస్తుండు కదా, మీకు సర్వే జరిగిందా? జరిగింది కానీ మాకు ఇవ్వట్లేదు. ఇస్తలేడు, ఎందుకు అట్లా? ఏమో తెలియదు. లేదా ఉన్నది, రాసుకోవేయండు. హోటల్ ఏ తిప్పుకోవాలి. దానికి నీ కొడుకు గవర్నమెంట్ డ్యూటీ కేసు పెట్టి అంటున్నారు, కార్డు అడుగుతున్నారు, కార్డు లేదు. మరి కార్డు అప్లై చేసుకోమన్నారు కదా. చేసినాం, రాలేదురా. రాలేదు. ఎన్నిసార్లు పెట్టినాం కూడా ఏమనంటే ఆఫీసులో పోతే నీ కొడుకు గవర్నమెంట్ డ్యూటీ కదా, నువ్వు కేసు పెట్టి నీకు సగం వస్తుంది అంటారు. సపడే కూకున్నాం, ఏం చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు, మరి అదైనా వస్తుందా మీకు? మాకు లేదమ్మా, పిరి కరెంట్ కూడా లేదు. ఫ్రీ కరెంట్ కి అన్నిటికీ కార్డుదే కావాలంట, అన్నిటికీ మాకు కార్డు లేదు. ఆ, అట్లా మరి అవన్నీకి అప్లై చేసుకోమంటుండగా మరి. చేసుకోమంటుంటే చేసినాం కూడా రాలేదమ్మా. మరి కేసీఆర్ పరిపాలన ఇట్లా లేకుండే కదా, మరి ఆయన పరిపాలన బాగుందా, ఇప్పుడు ఈయన పరిపాలన బాగుందంటే ఏం చెప్తారు? మరి ఎట్లు గిట్లు జర ఇబ్బందిగానే ఉంది ఈయనది, కానీ ఏమో మరి మా ముందు రాను రాను